ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా కరీంనగర్ జిల్లా బీజేపీ నేతల వైఖరిపై విమర్శలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో గెలిపించేందుకు కష్టపడిన కార్యకర్తలపై ఇప్పుడు నేతలు దృష్టి పెట్టడం లేదనే అసంతృప్తి క్యాడర్లో పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు వెనుకంజ వేస్తుండటంతో రెండో స్థాయి నాయకులు గందరగోళానికి గురవుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని స్థాయిలో ప్రభావం చూపింది. కోరుట్లలో ధర్మపురి అరవింద్ రెండో స్థానంలో నిలవగా, జగిత్యాలలో బోగస్ రావని 43,000కు పైగా ఓట్లు సాధించారు. ఈ ఫలితాలు క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆ ఊపు పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగి కాంగ్రెస్ బలమైన ప్రాంతమైన జగిత్యాలలో కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. అయితే ఈ విజయాల తర్వాత నేతలు వెనక్కి తగ్గి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో తరచూ నియోజకవర్గానికి వస్తానని హామీ ఇచ్చిన అరవింద్ ఎంపీ అయిన తర్వాత అరుదుగా మాత్రమే సందర్శించారు. లోకల్ నేతలతో సమన్వయం లేకపోవడంతో ఎన్నో ఖర్చులు చేసిన వారు ఇప్పుడు పక్కకు తప్పుకోవాల్సి వస్తుందట. బోగస్ రావని బీజేపీకి ఊహించని స్థాయిలో ఓట్లు తెచ్చిపెట్టినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. లెక్కల విషయంపై వివాదం, లోకల్ నేతలతో విభేదాలు కారణంగా ఆమె నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్కు వెళ్లిపోవడం స్థానిక ఎన్నికల ముందు క్యాడర్ను మరింత అస్థిరతకు గురిచేస్తోంది. సిరిసిల్లలో బీజేపీ టికెట్ దక్కించుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన రాణి రుద్రమాదేవి కూడా ఎన్నికల ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. ఆమె స్థానిక సమస్యల్లో జోక్యం చేసుకోపోవడంతో క్యాడర్ ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 3 నియోజకవర్గాల్లోని పరిస్థితులు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్యాడర్ను ఎలా ఒకే దారిలో నడిపిస్తారన్నది పెద్ద సవాలుగా మారింది. నేతల నిర్లిప్తత, అంతర్గత విభేదాలు కొనసాగితే గత ఎన్నికల్లో వచ్చిన ఊపు కొనసాగించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.